ఇంతకుముందు చెన్నూరు బస్ స్టాండ్లో నేను ఎమ్మెల్యే కాకముందు వానాకాలం అంతే మనం ఇట్లా సింగుల్ పైకి అనుకొని మొగోళ్ళు పాయింట్లు మలుసుకొని ఆ బురదలో పోయి బస్సు ఎక్కుదాం. మనం ఎమ్మెల్యే అయినాక 68 లక్షలు పెట్టి మొత్తం సిమెంట్ ప్లాట్ఫామ్ చేసినాం. చెన్నూరు ఊళ్ళకి వస్తుంటే ఇంతకుముందు 4 గుహలకు వచ్చినట్టు కనబడుతుండే. ఆ చెట్లన్నీ ఇట్లుండి ఆ జలాల్ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి సబ్స్టేషన్ కాడ నుంచి ఎట్లుంటుండే. మనం వచ్చినాక కేసీఆర్ సార్తో మాట్లాడి కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి అక్కడి నుండి అంబేద్కర్ చౌక్ దాకా బ్రహ్మాండంగా సెంట్రల్ లైటింగు, ఆ లైట్లు, సెంట్రల్ మీడియన్స్, జంక్షన్స్, రోడ్డు మంచిగా విస్తరణ చేసి మన చెన్నూరుకు వచ్చినామంటే పెద్ద పట్టణానికి, హైదరాబాద్ లాంటి పట్టణం కాకుండా కనీసం 2వ స్థాయి పట్టణానికి పోయిన ఫీలింగ్ రావాలనే ఆలోచనతో ఆ మెయిన్ రోడ్ మంచిగా చేసినాం. ఒకటి కూరగాయల మార్కెట్ పెద్దది జడిపి హై స్కూల్ ముందు 7.5 కోట్లతో కట్టినాం. జయశంకర్ సార్ పేరు మీద ఒక లైబ్రరీ కట్టినాం. ఈ 2 చెరువులు, పెద్ద చెరువు, కుమారికుంట చెరువు మినీ ట్యాంక్ బండ్ చేసుకున్నాం. గతంలో మనకి ఇబ్బంది అయితే దవాఖానకు పోవాలంటే మంచిర్యాల పోవాలి. గాంధీ చౌక్లో పాత చెన్నూరులో 50 పడకల ఆసుపత్రి మంచిది కట్టినాం. మనకి ఇమీడియట్ ఇబ్బంది అయితే మంచిర్యాల దాకా పోయే ఇబ్బంది లేకుండా. తర్వాత అటు జాతీయ రహదారి పక్కకు 32 కోట్లతోని 100 పడకల ఆసుపత్రి కూడా, ఆ పని కూడా మనమే మొదలుపెట్టినాం. మనోళ్ళు ఊళ్ళల్లో పోవాలంటే బస్ సౌకర్యానికి ఇబ్బంది పడకుండా 4,35 లక్షలతోని బస్ డిపోను కూడా మనం తీసుకొచ్చి 4 ఎకరాల భూమి ఇచ్చి ఆ గెర్ర ఏరియాలో కొబ్బరికాయ కూడా కొట్టినాం. సరే మనకు పేరుతో మంత్రిసభ ఆపించినాను కదా, వేరే విషయం. తర్వాత చెన్నూరు రెవెన్యూ డివిజన్ చేసినాం. చెన్నూరులో అనేక సిమెంట్ రోడ్లు, కరెంట్ పోల్స్, 33/11 kV సబ్స్టేషన్ 2 కోట్లతోని ఇట్లా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చెన్నూరు పట్టణంలో గతంలో మనం చేసినాం. కేసీఆర్ పార్క్ చేసినాం. తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కడితే ఇలా పని మంత్రి గారు ఆపేసారు. సరే మన హయాంలో కరోనాతో కొంత ఇబ్బంది ఉన్నా, కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా, నాకు పార్టీ సీనియర్ నాయకుడిగా మహారాష్ట్ర బాధ్యతలు, ఉప ఎన్నికలు, హుజరాబాదు, నాగార్జున సార్ మునుగోడు డ్యూటీలు ఉన్నా కూడా వాటన్నిటిని చేసుకుంటూ ఉన్నంతలో ఈ చుట్టుపక్కల ఎక్కడికి రానన్ని నిధులు మన పట్టణానికి, మన నియోజకవర్గానికి తీసుకొచ్చినాం.